శ్రీరెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ షర్మిల గారిని కూడా వదలలేదండి. నేను అదేనబ్బా చెప్పేది, బాబాయ్నే వదలలేదయ్యా అంటే నువ్వు చెల్లి బాబాయ్ గొడ్డల పోటుకే పోయింది. బాబాయ్ గొడ్డల పోటుకు పోతేనే దిక్కు దిశానం లేదు. ఇక్కడ చెల్లిని పట్టుకుని ఏమన్నా మామూలు బూతుల శ్రీరెడ్డి 3 పేపర్లు పట్టుకో ఉంటుంది. అదేమన్నా కోర్టు ఇచ్చిందే, లేకపోతే అదేమన్నా జీవో పాస్ అయినట్టే, లేకపోతే అది ముద్ర ఎంటీ పేపర్ల మీద నేను పెన్ను రాసుకొని వీళ్ళు ఎంత అంటే అది రుజువు అయిపోద్దా? అలా రాస్తే రుజువు అయిపోయితే జగన్మోహన్ రెడ్డి గురించి వీళ్ళందరూ కూర్చొని నేను కూడా రాసి మాట్లాడతాను అంటే అంత దిగజారిపోయింది ఆ ప్రభుత్వం. అలా చెప్పి అలా మాట్లాడించేంత స్థాయికి దిగజారిపోయింది. సొంత చెల్లిని పట్టుకుని బూతులు తిడుతుంటే అపోజిషన్ పార్టీలో ఉన్నా కూడా కడుపు తలుకుపోవాలా. నువ్వు దిట్టు అనే స్థాయికి దిగజారిపోతే అంటే నువ్వు తిడితే అవతల మాట్లాడకపోతే అది మన గెలుపు అనేది రాజ్యాంగంలో వాళ్ళు రాయించుకున్నారు. అదే వాళ్ళకి ఈరోజు శాపం అయిపోయింది, శాసనం అయిపోయింది. వాళ్ళు అందుకని 140 నుంచి 160 సీట్లు ఎందుకు తెలుగుదేశం కూటమికి వస్తానంటే ప్రతి ఒక్కరికి కడుపు అంటే, ప్రతి ఒక్కరికి బాధే, ప్రతి ఒక్కరికి ఆవేశం చల్లారని ఆవేశం ఉంది. సో అతను పంపించేయాలి. అతనితో పాటు ఉన్న ఎవరైతే ఉన్నారో రోజా కావచ్చు, పేర్నాని కావచ్చు, కొడాలని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, విడదల రజనీ కావచ్చు, ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, వాళ్ళకు ఉంటారు చూసావా గొట్టంగాళ్ళు, వాళ్ళందరినీ మాఫీ అయిపోతారు. మొత్తం ఒకటి రబ్బర్ తీసుకుని కొట్టేస్తారు. మొత్తం పెన్సిల్ రాతలేవి కొట్టేస్తారు. ఎవరెవరు జైలుకి వెళ్తారో వాళ్ళు వెళ్తారు, ఎవరెవరు భయపడతారో వాళ్ళు వెళ్తారు. మిగతా వాళ్ళు వెళ్ళి ఎక్కడైతే ఆస్తులు సంపాదించుకున్నారో ఆడికెళ్ళి దాక్కుంటారు. ఇంకా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం పరిస్థితి ఎట్లానో అక్కడ ఈయన అంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ గెలుస్తాడు. ఇద్దరు ఆలోచనలు ఒకటే. లేకపోతే అతను సమర్థించేది ఏంటి? బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ఇబ్బందులు అక్కడ జరుగుతుంటే నీకేం పని ఇక్కడ? బీఆర్ఎస్ వాళ్ళకి ఏం పని? బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం పని? ప్రభుత్వం కాదు ఇప్పుడు అపోజిషన్. అదేనబ్బా సరే అపోజిషన్ దానికి ఒక అధికారం వేసుకో. బీఆర్ఎస్ కంటూ ఒక సొంత గూటు ఉంది కదా, వాళ్ళకి ఏం పని? నీకేం పని ఇక్కడ? నువ్వేదో చక్కదిద్దుకో, నీకే దిక్కు దిశానం లేదు ఇక్కడ. నువ్వు చక్కదిద్దుకో, నువ్వు బాగుండు. నువ్వు అక్కడ వచ్చి అక్కడ జరిగే పరిస్థితులు విశ్లేషించాల్సిన అవసరం ఏంది? విమర్శించాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే మొన్న ఇబ్బంది పడిపోయి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసే బాధలు ఆయనకు ఉన్నాయి. అది ఏరే రాష్ట్రం, ఆయన పడే బాధలు ఆయన పడుతున్నాడు. జరిగేటి జరుగుతాయి. ఆయన గెలవాలి నువ్వు కోరుకుంటున్నావు అంటే మేము నాశనం అయిపోయి కదా. ఎలా కోరుకుంటారు మీరు? మేము ఇబ్బంది పడుతున్నా. విశ్లేషించు, ఎతుకు, అప్పుడు విమర్శించు. చంద్రబాబు నాయుడు మీ కోపం ఆ విధంగా పాపం నీకు ఎందుకబ్బా? రెండు గవర్నమెంట్లు వేరు, 2 రాష్ట్రాలు వేరు. ఇప్పుడు మనం సపరేట్ అయిపోయాం. ఎవరు రాజధాని వారు చూసుకుంటున్నారు. నువ్వు వెనకేసుకొని రావడంలో ఏమొస్తారు?